జాను జైతో మాట్లాడుతూ ఈ విధంగా చెప్తూ ఉంటుంది. ఇక సార్ ఒక 2 డేస్ మా అక్కను ఈ ఇంటికి తీసుకొచ్చుకుందాము అని అనుకుంటున్నాను సార్ అని చెప్పేసి అనేసరికి జై ఒక్కసారిగా జాను మాట విని షాక్ అయిపోతాడు. అప్పుడు జై మనసులో అనుకుంటూ ఉంటాడు, ఇక వాళ్ళ అక్క వచ్చిందంటే నాకు అసలు నన్ను పట్టించుకోదు, నన్ను ప్రేమ కూడా చూడదు, ఎందుకంటే ఆ ప్రేమ మాత్రం నాకు ఒక్కనికే సొంతం అని జై మనసులో ఆలోచిస్తుండగా, ఏంటి సార్ నేను అడిగిన దానికి మీరు రెస్పాండ్ ఏం కావట్లేదని చెప్పేసి జాను అడుగుతూ ఉంటుంది జైను. వెంటనే జై నిర్ణయించుకొని సిద్ధుకు ఫోన్ చేస్తాడు. మీడియం ముంగట తులసి నా భార్య, నేను తన మెడలో 3 ముళ్ళు వేశానని చెప్తే సరిపోతుందా? మరి పుట్టినింట్లో తను ఉంది కదా, ఇంటి నుంచి నువ్వు మెట్టినింటికి ఎప్పుడు తీసుకెళ్తావని చెప్పేసి సిద్ధుని నిలదీస్తూ ఉంటాడు జై. దాని గురించి ఆలోచిస్తున్నాను అని అంటుండగా, అసలు భార్య దూరంగా ఉంటుంటే నువ్వు ఎలా ఉంటున్నావో నాకు అర్థం కావట్లేదు. అసలు పెళ్లి చేసుకుంది భార్యను దూరం పెట్టి నువ్వు ఆలోచించడానికా? వెంటనే ఆలోచించకు, ఇక నీ భార్యను నీ ఇంటికి తీసుకెళ్ళు. ఎందుకంటే తులసిని జాను వెంటనే మా ఇంటికి తీసుకొద్దామని నాతో ఇప్పుడు చెప్పింది. మరి ఒకవేళ తులసి నా ఇంటికి వచ్చిందనుకో, ఇక తులసి ఎప్పటికీ నీ ఇంట్లో అడుగు పెట్టదు. సరే, నేను వెంటనే ఇప్పుడు తులసిని మా ఇంటికి, అదే మెట్టని ఇంటికి తీసుకెళ్తాను అని వెంటనే కాల్ కట్ చేస్తాడు. ఇదే కదా నాకు కావాల్సింది. జాను జై మాత్రమే ఈ ఇంట్లో ఉండాలి, మూడో వ్యక్తి ఇంట్లో అడుగు పెట్టడం అసలు స్థానం కూడా లేదు కదా అని చెప్పేసి అనుకుంటుండగా, తులసి మాత్రం ఇంట్లో బాధపడుతూ ఉంటుంది. ఈలోపు సిద్ధు ఇక తులసి వాళ్ళ ఇంటికి వచ్చి తులసిని పిలుస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ రెగ్యులర్ కావాలనుకుంటే కామెంట్ చేసి లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ అగైన్.